మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక ఉపవాస దినమును మాకు అనుగ్రహించిన మా గొప్ప దేవ, మీకు స్తోత్రములు. ఉపకోలు ప్రార్థన చేయడానికి ముందుగా కొన్ని నిమిషములు వాక్య ధ్యానం చేయాలని ఇష్టపడుతున్నాం ప్రభువా. మాకు కాదే యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యమును బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీరు ఇచ్చిన టెక్నాలజీని బట్టి స్తుతిస్తున్నాం. మీరు ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి స్తుతిస్తున్నాం. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ లేకుండా సహాయం చేయండి. ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్న వైఫైని ప్రభావ మేము ఇన్వర్టర్ కనెక్ట్ చేయలేకపోయాము. ఇవాళ ఇన్వర్టర్ అతను వస్తానన్నాడు ప్రభావ, సహాయం చేయండి. ప్రత్యేకంగా నిలబడి మీద ఆశని ఖాళీ చేసి అభిషేకించి వాడుకోమని, పరలోకం నుంచి మీ వర్తమానం మాకు దయచేయమని విశ్వాసంతో యేసునామమున ప్రార్థించి, ఎవరైతే రాగలిగిన వారిని బట్టి స్తుతిస్తున్నాం, రాలేని వారిని, ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. వారికి మంచి జ్ఞానం, వివేకము, ఆరోగ్యము, సమాధాన స్థితి మీరే అనుగ్రహించమని విశ్వాసముతో, కృతజ్ఞతాస్తుతులతో మా ప్రభువు రక్షకుడైన విమోచకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును ధ్యానించుకొరకై, అనగా మనము ఉపవాస ప్రార్థన చేసుకుంటానికి ముందుగా కొన్ని నిమిషములు ఒప్పుకోలు ప్రార్థన చేస్తాం. ఒప్పుకోలు ప్రార్థన చేయడానికి ముందుగా కొన్ని నిమిషములు మాత్రమే క్లుప్తంగా మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు మనము చదువుకుని దేవుని వాక్యమును విని ధ్యానం చేసుకుని అర్థం చేసుకుని అలాగే మనము దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. రాజైన దావీదు, చక్రవర్తి అయిన దావీదు జీవితంలో చూస్తే మొదటి దినవృత్తాంత గ్రంథం కనుక మనం చదివినట్లయితే, గమనించినట్లయితే, రాజైన దావీదు తన జీవితంలో మరి తన యొక్క యాత్రలో మరి ఆ యొక్క యెరూషలేముకు అనగా ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ప్రభువు ఆయన ఎన్నుకున్న తర్వాత, అనగా రెండవ రాజుగా, మొదటి రాజు ఎవరండి? మొదటి రాజు ఎవరు? సౌలు కదా. సౌలు తర్వాత సౌలు అల్లుడైన, అదేవిధంగా గొల్యాతును ఓడించి లేక చంపి ఆ విధంగా దేవుడు ఆయనకి విజయం ఇచ్చి ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేసిన తర్వాత తన వృద్ధాప్యంలోకి వస్తున్న సమయంలో తాను దేవుని మందిరాన్ని కట్టనుద్దేశించిన వాడై మరి అన్నీ కూడా సమకూర్చుకుంటుండగా దేవుడు చెప్పిన మాట, నీవు రక్తమును ఒలికించిన వాడవు, నీవు కట్టడానికి మరి నేను ఒప్పుకోను, నీ కుమారుడిగా పుట్టిన సొలొమోను ఈ మందిరమును కడతాడు అని ప్రభువు చెప్తా వచ్చాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, చదవండి మొదటి దినవృత్తాంతాల గ్రంథము, మైక్లో చదవండి, 29వ అధ్యాయము. దేవుడు అన్న మాట చూడండి. లేదా దావీదు తన ప్రజలతో అంటున్నాడు, మొదటి వచనం. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగూ సర్వ సమాజంతో ఏమని చెప్తున్నాడు? దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకను లేతప్రాయం గలవాడైన సొలొమోను ఇంకను లేతప్రాయం గలవాడై ఉన్నాడు, లేతప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక పని బహు గొప్ప. అది తన గుర్తెరిగాడు. ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడో దావీదు ఏం చేశాడు? గుర్తెరిగాడు. తద్వారా తను ఏం చేస్తున్నాడంటే ఈ పని గొప్పది అని చెప్తున్నాడు ప్రజలకు. చెప్పి మరి అక్కడున్న ప్రజలందరూ తను ఈ మాట చెప్పినప్పుడు, చదవండి ఇప్పుడు 9వ వచనం చదవండి దయచేసి. వారు పూర్ణ మనస్సుతోనూ యెహోవాకు ఇచ్చి ఉండిరి. చదవండి. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి గనుక వారు అలాగూ మనఃపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషించారంట. వారితో కలిసి దావీదు కూడా సంతోషపడుతూ, దావీదు 10, 11, 12 ఈ 3 వచనాలు లేక 13, 4 వచనాలు మార్చి చదువుతాం. ఇవాళ అంశము దేవుని చిత్తము, దీని గురించి మాట్లాడతాము. దేవుని చిత్తం అయితే కొన్ని నిమిషాలు, ఒక 15 minutes అట్లా మాట్లాడుకుంటాం.
ఒప్పుకోలు కొరకు మనం దేవుని చిత్తం చేస్తున్నామా? దేవుని చిత్తం ఎట్లా ఉంటుంది? అసలు దేవుని చిత్తం అంటే ఏంటి? ఈ విషయాలు మనం చూస్తాం. చదవండి, నేను 10 చదువుతున్నాను, 11 మీరు చదవండి. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజమును పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రము చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా భూమాకాశములు యందుండు సమస్తమును నీ వశము. మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెంది ఉన్నవి. యెహోవా రాజ్యము నీది, యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకుని. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దారును హెచ్చించువాడమును, అందరికి బలమిచ్చువాడమును నీవే. కలిసి 13 మా దేవా, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాం. చదవబడి వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడును గాక. ఏమైనా పరలోకపు తండ్రి, మరొకసారి మధ్యాహ్నం మీ పాదాల చెంత ఉపవాస ప్రార్థనలో మీ నామం పేరిట మొదటి దినవృత్తాంతం 29వ అధ్యాయం ధ్యానం చేస్తుండగా ఈ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడమని, దావీదు యొక్క జీవితం ద్వారా మీ చిత్తం తను ఎలా చేస్తూ వచ్చాడు, మీ చిత్తం అంటే ఏంటో అక్కడ రాయబడింది జ్ఞాపకం చేసుకుంటూ యేసునామమున ప్రార్థించి మీరే నడిపించమని పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుంటూ ఒక 12 కీర్తన 81, 10, ఇర్మియా 1, 9, యెషయా 51, 16 అక్షరాలను అజిత నెరవేర్చమని, ఆ దినమైన మోషే నోటికి మాటలు అందించి దేవ నా నోటికి కూడా అందించమని, సమయోచితమైన మాట పలుకులాగిన నా పెదవులు మీ అగ్నితో కాల్చమని, నాకు కాదు మాకు కాదు యెహోవా మాకు కాదు మీ కృపాసన నామ మహిమ తెచ్చుకోమని, మీ పరిచయను భయభక్తులతో మీ వాక్యం చెప్పిన సత్యవాక్యం సరిగా ఉపదేశించువానిగాను నేను నీవే దేవునికి కనుపరుచుకున్నట్టు జాగ్రత్త పడమని 2 తిమోతిలో 2వ అధ్యాయం 15వ వచనం చెప్పండి. మాట ప్రకారంగా నా జీవితంలో సరిగా ప్రభా మీ వాక్యాన్ని ప్రకటించలాగిన నా పెదవులను, నా నోటిని, నా నాలుగును, నా గొంతును మీ స్వాధీనపరచుకోమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదవండి వాక్య భాగంలో 10వ వచనం నుంచి కనుక గమనించినట్లయితే మొదటగా ఏం చేశాడు? దేవునికి ఆయన స్తోత్రములు చెల్లించాడు. ఎందుకు స్తోత్రములు చెల్లించాడు తెలుసా? దేవుడు ఎలాంటి వాడో తను గుర్తెరిగాడు. మొత్తం 40 సంవత్సరాలు పాలించాడు ఇశ్రాయేలు ప్రజలను. తను మరి 33 సంవత్సరాల పాటు మరి యెరూషలేమును కేంద్రంగా చేసుకుని చక్రవర్తి అయిన దావీదు సుభిక్షముగా ఇశ్రాయేలు ప్రజలు ఏ సమస్యలు లేకుండా తను చూసుకుంటూ పాలించుకుంటూ వచ్చాడు. ఒక 7 సంవత్సరముల పాటు తాను హెబ్రోనును కేంద్రంగా చేసుకుని ఇశ్రాయేలు ప్రజలను పాలిస్తూ వచ్చాడు. మొత్తంగా 40 సంవత్సరంలో ఆయన రాజ్యం చేస్తూ వచ్చాడు. ఆ రాజ్యంలో 40 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఏ సమస్యలు కూడా లేనట్టుగా మనం బైబిల్ వాక్యంలో చూస్తాం. విషయం ఏంటంటే, సందర్భం ఏంటంటే, దేవుని చిత్తము అని ఇందాక చెప్పుకున్నాం కదా, ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటంటే, దేవుని చిత్తమును మనం గమనించినట్లయితే అసలు దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని ఇష్టము. దేవుని చిత్తం అంటే దేవుని ఇష్టం. ఇష్టం అంటే ఏంటి? ఆయన ఏది తలంచాడో అది ఎలా ఉంటుందంటే, ఆ దేవుని చిత్తాన్ని 3 భాగములుగా మనం చూస్తాం. 3 భాగములుగా. మొదటిది సార్వభౌమాధికార దేవుని చిత్తము, రెండోది ఖచ్చితమైన లేక ఇంకా మనం గమనించినట్లయితే ఆజ్ఞాపూర్వక దేవుని చిత్తము, మూడవదిగా మరి ఆమోదయోగ్యమైన దేవుని చిత్తము. దాన్నే అనుమతించబడిన దేవుని చిత్తం అని కూడా పిలుస్తారు. మనం గమనించినట్లయితే ఈ యొక్క 3 విషయాలను మనం ఇప్పుడు ధ్యానం చేయము, మన సమయం తక్కువగా ఉంది కాబట్టి క్లుప్తంగా చెప్తూ ఆజ్ఞాపూర్వకమైన దేవుని చిత్తం అంటే ఖచ్చితమైన దేవుని చిత్తం ఏంటో మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తాం. మిగతా వాటిని ప్రభు సమయం అనుమతిస్తే మరొక మీటింగ్లో చూస్తాం. ప్రార్థన చేయండి ఆ విషయం. సరే, ఇక్కడ మనం ఈ చదివిన మాటల్లో దేవుని చిత్తం ఏం కనపడుతుందంటే చూడండి, 11వ వచనం చదవండి. యెహోవా, ఇది గుర్తెరిగాడు దావీదు, భూమి ఆకాశమందుండు సమస్తమును అది మొదటిది. దేవునికి అన్ని ఆయన వశంలో ఉండటం ఆయన చిత్తం, రైట్. రెండోది మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. ఇవన్నీ కూడా సార్వభౌమాధికార దేవుని చిత్తం కింద వస్తాయి. ద సావరిన్ విల్ ఆఫ్ గాడ్ అంటారు ఇంగ్లీష్లో. అనగా మనం గుర్తెరగాలి. మొదటిగా మాట్లాడితే, నోరు తెరిస్తే మన జీవితాలలో ఎక్కువగా వాడే పదం ఏంటండి? క్రైస్తవులంగా, ప్రత్యేకంగా రక్షింపబడిన విశ్వాసులంగా, ఇంకా ప్రత్యేకంగా హెబ్రోను సహవాసం సంబంధించి, ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే మన యొక్క మరి ఆత్మీయ స్థితిని బట్టి గర్వించి మనం ఏమంటామంటే, దేవుని చిత్తమైతే చేస్తాం బ్రదర్,
దేవుని చిత్తం అయితే చూద్దాం సిస్టర్ అంటాం. అసలు దేవుని చిత్తం అంటే ఏంటో గుర్తెరిగావా నువ్వు? ఎవరి కాలము ఒప్పుకోలు ప్రార్థనలకు వెళ్ళకముందు మనం ఒప్పుకోవాల్సిన విషయాలు ఏంటి తెలుసా? ప్రభువా, మీ యొక్క ఖచ్చితమైన అనగా మీ ఆజ్ఞాపూర్వకమైన ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ అంటారు. పర్ఫెక్ట్ విల్ ఏంటి తెలుసా? దాన్నే ప్రెసెప్టివ్ విల్ అంటారు. ప్రెసెప్టివ్ విల్ ఆఫ్ గాడ్ అంటే ఏంటంటే అది చేయాలి మనం. అది రెండో భాగం చూస్తాం. మొదటి భాగం 2 నిమిషాలు ధ్యానం చేస్తాం. సో ఇవన్నీ కూడా ఈ 11, 12 ఇంకా చెప్పాలంటే 11, 12 వచనాలు. పరాక్రమమును నిదానములు హెచ్చించువాడవు నీవే, అందరికీ బలమిచ్చువాడవు. ఇవన్నీ కూడా దేవుని సార్వభౌమాధికార చిత్తం. ఆయన చేయాలనుకుంటాడు, చేస్తాడు. ఇట్ ఈస్ అ సావరిన్ విల్. ఆయన ఇష్టం అది. ఇట్ ఈస్ అండర్ హిజ్ ఓన్ విల్. ఆయన ఎప్పుడైనా ఎలాగైనా చేస్తాడు. అది దేవుని యొక్క సార్వభౌమాధికార చిత్తం. గుర్తుపెట్టుకుందాం ఈ మాట. మొదటిది ఏంటంటే ద సావరిన్ విల్ ఆఫ్ గాడ్. సావరినిటీ అంటే ఆయన సార్వభౌమాధికారి. అని ఎప్పుడైనా ఏదైనా చేయగలడు. నువ్వెందుకు ఇలా చేసావని ఎవరు ఆయన ప్రశ్నించకూడదు, ప్రశ్నించలేరు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం. దానియేలు గ్రహించాడు ఈ మాట. ఇందాక దావీదు గ్రహించాడు, ఇప్పుడు దానియేలు కూడా చెప్తున్నాడు. చెప్పండి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేనడలను భూనివాసులను తన చిత్తము చొప్పున జరిగించాడు. ఏ చిత్తం ఇది? సార్వభౌమాధికార దేవుని చిత్తం. ఆయన చెయ్యి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుడు ఎవడును సమర్థుడు కాడు. మనం ఏ పాటి వారమండి? ఆయన ఎప్పుడైనా ఏదైనా ఎలా అయినా చేయగలరు. ఆయన ఇష్టం అది. దాన్ని మనం అంటున్నాం సార్వభౌమాధికార దేవుని. యెషయా గ్రంథం 46వ అధ్యాయం. మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి బైబిల్లో. ఊరిని అలా చదువుకుంటూ వెళ్ళిపోతాం బైబిల్ని చాలాసార్లు. 46వ అధ్యాయం 9, 10 మార్చి చాలా పూర్వమున జరిగిన వాటిని గూర్చి, చాలా పూర్వం జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకునుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలినవాడు ఎవడను లేడు. నా ఆలోచన నిలుచున నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదనని. ఇదే సార్వభౌమాధికార దేవుని చిత్తం. అది నెరవేర్చుకొనేదనని చెప్పుకున్న ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరుగు వాటిని. ఎవరైనా సార్వభౌమాధికారి. హీఈస్ ద గాడ్ ఆఫ్ సావరినిటీ. ఆయన సార్వభౌమాధికారి దేవుని చిత్తం. ఆయన ఇష్టానుసారంగా ఆయన దేవుని భూమిని సృష్టించాడు, ఆకాశం సృష్టించాడు, సూర్యచంద్ర నక్షత్రం సృష్టించాడు, సౌర కుటుంబాన్ని సృష్టించాడు, చివరికి మానవుని కూడా. ఆయన సార్వభౌమాధికారం. ఆయన ఇష్టానుసారంగా త్రిత్వమైన దేవుడు. ఆదికాండలో మనం చదువుతాం అన్నమాట. మన పోలిక చొప్పున మన స్వరూపమందు అని చదువుతాం. ఆయన ఇష్టమైంది అది. అది సార్వభౌమాధికారం. అది కూడా దేవుని చిత్తమే. చివరిగా కొత్త నిబంధనలో మాట చూపిస్తాను సార్వభౌమాధికార దేవుని చిత్తం గురించి. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం కలిసి ఉంటాయి 2 వచనాలు 11, 12 చదవండి. ఎఫ్ఎస్సీ 1, 11, 12. మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి. ఏం సంకల్పం అంటది చెప్పండి? చిత్త ప్రకారం. ఎప్పుడు నిర్ణయించాడంట చెప్పాలి. ఎప్పుడు నిర్ణయించాడు? ముందుగా నిర్ణయించాడని ఉందా స్టార్టింగ్లో? మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమ కీర్తి కలిగిన దేవుడు తన చిత్త ప్రకారం సంకల్పం మనం ముందుగా నిర్ణయించాడు. ఆయన ముందుగా నిరీక్షించాడు, ముందుగా నిర్ణయించాడు. దాన్నే సార్వభౌమాధికార దేవుని చిత్తం అంటాం. గుర్తుపెట్టుకుందాం, గమనిద్దాం ప్రియులారా. నిర్ణయించుకుని నిరీక్షించి మనల్ని ఏం చేశాడు? ఆయన మహిమకు కీర్తి కలుగు చేయాలని మనల్ని ఏం చేశాడు? ఆయన యందు అనగా యేసుక్రీస్తు ప్రభువారి యందు స్వాస్యముగా ఏర్పరచుకుని సమస్తమైన కార్యములు ఆయన నిర్ణయం చొప్పున అది ఆయన చిత్తానుసారంగా, అంటే ఆయన సార్వభౌమాధికార చిత్తానుసారం. గమనించుదాం ఈ మాటలు ప్రియులారా. ఇది సావరిన్ విల్ ఆఫ్ గాడ్. సార్వభౌమాధికారం.
ఇది మనం ఏమి చేయలేం, దేవుడు చేస్తాడు, ఆయన ఇష్టానుసారంగా చేస్తాడు. ఇది తెలుసుకోవాలి మొదటిగా మనం. ఇది మొదటి భాగం. ఇప్పుడు రెండో దాంట్లోకి వెళ్దాం. రెండో దాంట్లో మనం చేయవలసిన 4 ప్రాముఖ్యమైన కార్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను. రాసుకునే వాళ్ళు రాసుకోండి, నోట్స్ రాసుకునే వాళ్ళు రాసుకోండి దయచేసి. రెండో దాంట్లో మనం చేయవలసిన 4 ప్రాముఖ్యమైన కార్యాలు ఏంటంటే, మొదటిది పరిశుద్ధతను మెయింటైన్ చేయటం, పరిశుద్ధత, హోలీనెస్. రెండోది ఒబీడియన్స్, ఒబీడియన్స్ అంటే విధేయత. మూడోది చూస్తాం రైచియస్నెస్, నీతిగా ఉండటం. నాలుగోది శాంక్టిఫికేషన్, పరుచుకొనుట, పరచబడుట. అనగా ఆయన రక్తము చేత నిరంతరము కడగబడుతూ ఉండాల, అప్పుడే మనం పరిశుద్ధులుగా చేయబడతాం. ఇక్కడ 4 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి పరిశుద్ధతను కాపాడుకొనుట, హోలీనెస్, బీయింగ్ హోలీ. ఇది ఆజ్ఞాపరకం దేవుని చిత్తంలో 4 విషయాలే కనబడతాయి. ఈ 4 కనుక మనము నెరవేర్చినట్లయితే దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నామని గుర్తెరగవచ్చు. గమనించుదాం. దానికి సంబంధించిన వాక్యాలు కూడా మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. మొదటిది ఏంటి చెప్పండి? మొదటిది ఏంటి? పరిశుద్ధత. మాట్లాడాలి. పరిశుద్ధత. రెండోది ఒబీడియన్స్ అంటే విధేయత. మూడోది ఏమండి? మూడోది రైచియస్నెస్, నీతిగా జీవించటం, పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని మాటకు విధేయత చూపిస్తూ. మూడవదిగా దేవుని ఎడల మనుషుల ఎడల నీతిగా జీవిస్తూ. నాలుగవదిగా ప్రతి నిత్యం ఏం చేయబడాలా? శాంక్టిఫై చేయబడాలా. గమనించుదాం ప్రియులారా. ఈ పర్సెప్టివ్ అనగా ప్రిసెప్టివ్ అంటాడు ఇంగ్లీష్లో, దాన్నే పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్, లేక దాన్నే ఖచ్చితమైన దేవుని చిత్తము. మొదటిది సార్వభౌమాధికార దేవుని చూసాం. ఇప్పుడు రెండోది మనం చేయవలసింది ఇది. మనం చేస్తున్నామా లేదా ఒకసారి మనం దేవుని వాక్యంలో పరీక్ష చేసుకుందాం. దేవుడి వాక్యంలో ఆదికాండంలో రాస్తాడు, 2వ అధ్యాయంలో అంటాడు ఇలాగ. ఏమంటాడు చూడండి, 18వ వచనం. ఆదికాండము 2:18 చదవండి దయచేసి. ఏమంటాడు దేవుడు? దేవుడైన యెహోవా మరియు దేవుడైన యెహోవా చెప్పండి, నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు, సాటి అయిన సహాయం అని కొరకు, సాటి అయిన సహాయాన్ని మనకి ఇవ్వాలని దేవుడు ఇష్టపడ్డాడు. ఆ సాటి అయిన సహాయం మనం ఏం చేయాలా? మనకు దేవుడు సాటి అయిన సహాయాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు ప్రభు. అది దేవుని ఖచ్చితమైన చిత్తం. తర్వాత క్రొత్త నిబంధన గ్రంథంలో యోహాను మనకు తెలిసిన ప్రాముఖ్యమైన మాట 3:16 ఏమని ఉంటుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అది కూడా ఆయన ఖచ్చితమైన చిత్తమే. నువ్వు నేను కూడా ప్రేమించాలని ఇష్టపడుతున్నాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇది ఖచ్చితమైన దేవుని చిత్తం, పర్ఫెక్ట్ గాడ్స్ విల్. అయితే సాటి అయిన సహాయము దేవుడు మనకి అనుగ్రహించాలని ఇష్టపడ్డాడు. అలాగే మరి ఇంకొక మాట కూడా చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనకు తెలియని మాటలేం కాదు, ఒకసారి చదివితే దేవుడు జ్ఞాపకం చేస్తుండగా చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి. అది లోక మర్యాదను అనుసరించకూడదు అనేది దేవుని చిత్తం. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మన మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందాలనేదే దేవుని ఖచ్చితమైన చిత్తం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము రూపాంతరము చెందాలి అనగా పరిశుద్ధతలోకి రావాలి. మనము ఏం చేయాలా? తర్వాత ఏం చేయాలా? పరిశుద్ధత తర్వాత విధేయత, తర్వాత నీతిమంతులుగా ఉండాలా, నీతిమంతులుగా జీవించాలి ఈ లోకంలో. తర్వాత శాంక్టిఫికేషన్ అనగా ఏంటంటే చెప్పండి. శాంక్టిఫికేషన్ అంటే దేవుని రక్తము చేత, వాక్యం అనే ఉదక పాల చేత. చదవండి అన్నమాట. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీ 10:22. మనస్సాక్షికి ఏం కలగకూడదంట?
కల్మషము తోచకుండినట్లు రక్షింపబడిన చాలండి. హృదయముల ప్రోక్షింపబడిన హృదయము గలవారం అంటే దేవుని రక్తము చేత నిరంతరము భూమి మీద జీవించినంత కాలము మన హృదయములు ప్రోక్షింపబడాలి. అప్పుడే మన మనసాక్షికి ఏముండదు, కల్మషం ఉండదు. అప్పుడే మనం ఏం చేయగలుగుతాం, దేవుని ఖచ్చితమైన చిత్తానికి లోబడిన వారం అవుతాం. ఇప్పుడు మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. పరిశుద్ధులగుటే మీరు జారత్వమునకు దూరంగా ఉండటే అనగా పరిశుద్ధులగుటే. పరిశుద్ధంగా ఉండటం అంటే డైరెక్ట్, ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్ డెఫినేషన్ ఇక్కడ రాయబడింది 4:3 మొదటి తెస్సలోనికల్లో చదవండి బైబిల్లో. పరిశుద్ధులగుటయే కామరాశి అనగా అంటాడు. పరిశుద్ధులగటం అంటే ఏంటంటే అని రాస్తున్నాడు. జారత్వం, లోకంలో ఉండే జారత్వం అనే పాపమును దూరంగా ఉండటమే అది దేవుని చిత్తం. పరిశుద్ధత మెయింటైన్ చేయాలి. హృదయంలో పాపం చేయకూడదు, తలంపుల్లో పాపం చేయకూడదు, శారీరకంగా కూడా పాపం చేయకూడదు. 3 విధానాల్లో మనం ఎలా ఉండాలా, పరిశుద్ధి. ఇలా ఉంటున్నామా, ఒప్పుకుందాం ప్రభు దగ్గర. ఒకవేళ ఎక్కడ పడిపోయి ఉంటే మూడోది ఇదే దీంట్లోనే 3వ మాట చూస్తాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. ఎలైనగా మీరిట్లు యథార్థమైన ప్రవర్తన గలవారై, యుక్త ప్రవర్తన గలవారై, క్షమించండి, యుక్త ప్రవర్తన గలవారై, అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట అనేది దేవుని చిత్తం. యుక్త ప్రవర్తన, నీతి కలిగి జీవించుట. అజ్ఞానంగా మాట్లాడేవారు నోరులు ఏం చేయాలా, ముయ్యాలా. ఇది కూడా ఏంటి, దేవుని చిత్తం, ఖచ్చితమైన దేవుని చిత్తం. 4వదిగా ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు నా రాజ్యంలో చేరడు కానీ. మత్తయి సువార్త 7:21. మత్తయి సువార్త 7:21. నా తండ్రి చిత్తమును జరిగించువాడే ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. పరలోకమందున నా తండ్రి చిత్తమే ఖచ్చితమైన దేవుని చిత్తం. ప్రిసెప్టివ్ విల్ ఆఫ్ గాడ్, పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. ఇది మనం చేయాల్సినది. మొదటిది ఆయన ఇష్టానుసారంగా ఆయన చేసేది. దాన్ని ఏమనుకున్నాం, ఏం చిత్తం అనుకున్నాం, సార్వభౌమాధికార చిత్తం, దేవుని చిత్తం. సార్వభౌమాధికారం అంటే సావరిన్ విల్ ఆఫ్ గాడ్. రెండవదిగా ఏం చూసాం, మరి మనం చేయవలసిన పనులు మనం చూస్తున్నాం. 4 విషయాలు చూసాం. హోలీనెస్, ఒబీడియన్స్, రైచియస్నెస్ అండ్ శాంక్టిఫికేషన్. పరిశుద్ధత కాపాడుకొనుట, విధేయత కలిగి జీవించుట, నీతిమంతులుగా జీవించుట, ప్రతి నిమిషం కూడా పరిశుద్ధపరచబడుట. ఈ 4 విషయాలు ఎప్పుడైతే చేయగలిగామో దేవుని ఖచ్చితమైన చిత్తాన్ని మనం నెరవేర్చగలిగిన వారం అవుతాం. మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో 17వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. చదవండి. మొదటి యోహాను 2:17. లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. మొదటి యోహానేనా? లోకమును దాని ఆశ గతించిపోచున్నవు కానీ జరిగించువాడు, అది ఖచ్చితమైన దేవుని చిత్తం జరిగించేవాడు భూమి మీద చనిపోయినప్పటికీ యుగయుగములు పరలోక రాజ్యంలో దేవునితో నిరంతరం నిలుస్తాడు, బతుకుంటాడని దేవుని వాక్యము స్పష్టంగా ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒప్పుకోలు ప్రార్థనలో అవకాశం ఉంటే తప్పనిసరిగా ఏం చేయాలా, మందిరంలోకి వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. కీర్తనకారుడు కూడా రాస్తాడు దేవుని యొక్క పర్ఫెక్ట్ విల్ గురించి. 40వ కీర్తనకారుడు 40వ కీర్తన 8వ వచనంలో రాస్తాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యమున లోనున్నది. నా ఆంతర్యంలో ధర్మశాస్త్రం ఉన్నప్పుడు నీవు నేను ఏం చేసేవాళ్ళం ఉంటాం, దేవుని ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం మన ఆంతర్యంలో హృదయంలో నిండిపోయి మన కణకణాల్లో ఉంటే పాపం చేయడానికి అవకాశం లేదు. కానీ ఖచ్చితమైన దేవుని చిత్తాన్ని మనము చేయగలిగాం. 4 విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటాం. ఏ 4 విషయాలు? మొదటిది
పరిశుద్ధత రెండోది, విధేయత మూడోది, నీతి నాలుగు, పరిశుద్ధ చెప్పండి పరచబడుట. పరిశుద్ధత వేరు, పరిశుద్ధ పరచబడుట వేరు. పరిశుద్ధంగా జీవించటం మొదటిది. చివరిది నాలుగోది శాంక్టిఫికేషన్. ప్రతినిత్యం మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్లు ఏం చేయమన్నాడు? హృదయమును ప్రోక్షించుకోమన్నాడు. చదవండి ఆ మాట ఒకసారి. 10:22 హెబ్రీ 10:22 హెబ్రీ 10:22. అది పరిశుద్ధపరచుకుంటాం అంటే తోచుకున్నట్లు చాలండి. ప్రోక్షింపబడిన హృదయము గలవారు. మైక్లో చదవండి. ఆ విధంగా చివరిగా ఖచ్చితమైన దేవుని చిత్తం గురించి మాట్లాడుతూ మత్తయి ఏమంటాడు చూడండి. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము లేక 6వ అధ్యాయము 10వ వచనం. మత్తయి 6:10. 9-10 కలిసి ఉన్నాయి. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున్న నీ నామము మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు అది దేవుని చిత్తము, ఖచ్చితమైన చిత్తము పరలోకంలో నెరవేరుచున్నట్లు భూమి మీదను నెరవేరును గాక అని మన ప్రార్థన ఉండాలి. మనం ఒప్పుకోలు ప్రార్థన ఏం చేయాలంటే, ప్రభువా మేము దేవుని చిత్తం అంటే ఏంటో క్లుప్తంగా ఒక 20 నిమిషాలు చూస్తూ వచ్చాం. ఇప్పుడు మూడో విషయం కూడా చెప్పేసి ముగిస్తాం. మూడో విషయం ఏంటి చెప్పండి? అనుమతించదగ్గ ఆమోదయోగ్యమైన, చెప్పండి పలకండి, దేవుని మాట్లాడితే నేను వెనక్కి వెళ్తాను, ముందుకు వెళ్తాను. నేను ఒక్కడే అరుచుకుంటాం కాదు, మీరు మాట్లాడాలి. మూడోది మొదటిది ఏంటి? సార్వభౌమాధికార దేవుని చిత్తం. రెండోది ఖచ్చితమైన లేక ఆజ్ఞాపూర్వకమైన దేవుని చిత్తం. మూడోది అనుమతించదగ్గ లేదా అనుమతి చిత్తం అంటారు, లేక ఆమోదయోగ్యమైన దేవుని చిత్తం. ఇట్ ఈస్ కాల్డ్ పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. దాని గురించి కూడా చూసి ముగించుకుంటాం. 3 మాటలు చూస్తాం దాని గురించి. ఈ పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ అంటే ఆమోదయోగ్యమైన దేవుని చిత్తములో ఎలా ఉంటుందంటే, దేవుడు ఏదైనా జరగటానికి అనుమతిస్తారంట. ఏంటి చెప్పండి నాతో? దేవుడు ఏదైనా జరగటానికి అనుమతిస్తాడు. అది పాపమైనా బాధ కలిగించేదైనా. ఒక వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం. త్వరగా చదవాలి. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 14. సంసోను తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతిని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచి తిని మీరు ఆమె నాకిచ్చి పెండ్లి చేయవలెనని తన తల్లిదండ్రులతో అనగా వారు నా స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యకను తెచ్చుకున్నట్టుకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమె నాకు ఆయనకి ఇష్టమైందంట. ఇష్టం అంటే చిత్తం. ఓకే, ఇష్టమైంది కనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను. 3వ వచనం అయిపోయిందా? 14, 1, 2, 3 చదివేశారా? రైట్. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, సంసోను జీవితాన్ని గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను గురించి రాసిన మాట, ఆయన దేని కొరకు పుట్టాడు భూమి మీద? నాజీరు చేయబడ్డాడు. ఆయన ఏమండి ఏం చేయబడ్డాడు సంసోను చెప్పండి? నాజీరు చేయబడ్డాడు. దేవుని కొరకు ఏం చేయబడ్డాడు? నాజీరు చేయబడ్డాడు. 13:2 చూస్తాం. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడైన మానోహ అను ఒకడుండెను. అతనికి భార్య గొడ్రాలై కాపులేక. సరే, కిందకు వస్తే
అతని గురించి ఒక మాట చూస్తాం చూడండి. పద్నాలుగో వచనం, అది 13 నుంచి. యెహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పిందంతయో ఆమె చేసుకొనవలెను, ఆమె ద్రాక్షావళి నుండి పుట్టింది ఏది తినకూడదు. ఇప్పుడు ఈ సంసోనుని క్యారీ చేస్తున్నప్పుడు, అనగా గర్భంలో ఉండగా, ఆమె ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగకూడదు, అపవిత్రం దేని తినకూడదు, నేను ఆమెకు ఆజ్ఞాపించినది ఆమె చేసుకున్నానని మనోహతో చెప్పాను. కిందకు వస్తే 7వ వచనం పైన చూస్తాం. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండని నాతో చెప్పాను. పుట్టకముందు ఏం చేయబడ్డాడండి? పుట్టకముందు ఏం చేయబడ్డాడు? ప్రతిష్ఠించబడ్డాడు. కానీ ఇక్కడ 14వ వచనంలోకి వచ్చినప్పటికీ మొదటి 3 వచనాలు మనం గమనించినట్లయితే ఫిలిస్తియా అనే ప్రాంతం వెళ్ళిపోయాడు. ఎవరి ప్రాంతం అది? సున్నతి పందని ఒక ప్రాంతం. అంటే దేవుని ప్రజలు కానీ వారు దేవునికి విరోధముగా ఉండేవారు. వారి ప్రజలలో నుంచి ఒక స్త్రీని ఏం చేశాడు? చూశాడు. తల్లిదండ్రులకు వచ్చి ఏం చెప్పాడు? నాకు ఆ స్త్రీ కావాలని కోరాడు. మనం గమనించుదాం. ఎప్పుడైతే నీవు నేను కూడా ఈ లోకంలో, ఉదాహరణకి నా కుమారుడు ఉన్నాడు, వినాలి, వాక్యం వినాలా. ఉదాహరణకి నా కుమారుడు ఉన్నాడు, చిన్న వయసు, ఆయనకి సైకిల్ ఎక్కితేనే కాలు రోడ్డుకి అందదు. అలాంటి వాడు వచ్చి డాడీ నాకు పల్సర్ కొనిపెట్టలేదు, ఏదైనా బైక్ కొనిపెట్టాను అడిగినప్పుడు, నేను ఒకవేళ నా కొడుకు నాకు ఇష్టమైన వాడు, నా ముద్దుల కొడుకు, నేను వాడిని ఎంతో ప్రేమిస్తున్నాను కాబట్టి వాడు అడగగానే నేను ఏం చేయాలా? ఒక మంచి బైక్ కొనివ్వాలని కొనిచ్చాను అనుకోండి. వాడు అడిగాడు కదా అని ఏమవుతుంది? వాడు తోలగలడా? తోలలేడు. తోలతాన్ని ప్రయత్నం చేసి ఏమవుతాడు? పడి దెబ్బలు తగిలించుకుంటాడు. అలాగే మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళి మనకు అవసరము లేనివి, లేక మనకు అవి మంచివి కాదు అని అనుకున్నవి కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి చాలాసార్లు ఏం చేస్తాం? బతిమాలి బామాలి పీకు తింటాం. ప్రభుని ఏం చేస్తాం? పీకు తింటాం. అప్పుడు ఏం చేస్తాడు? ప్రభు తీసుకోపో అంటాడు. దాన్నే పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ అంటే. దేవుడు ఒప్పు, అక్కడ నీకు హాని జరుగుతుంది, దాని ద్వారా నీ లోపలికి పాపం వస్తుంది అయినప్పుడు ప్రభు ఒప్పుకుంటాడు. కారణం తెలుసా? నీ యొక్క అవిధేయత, నీ యొక్క నీతి తప్పిన విధానం. ఖచ్చితమైన చిత్రంలో 4 విషయాలు తప్పిపోతాను. మొదటిది చెప్పండి, పరిశుద్ధత తప్పిపోతావు. రెండోది విధేయత తప్పిపోతావు. మూడోది నీతి తప్పిపోతావు. 4 పరిశుద్ధపరచుకోని నువ్వు. అందుకనే నువ్వు పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ కిందకు వస్తావు. అలాగే ఈ సంసోను జీవితంలో జరిగింది. దాని ద్వారా ఎంత నష్టం వచ్చిందో మనకు తెలుసు. ఇప్పుడు అంతా చదవం. కానీ ఆదికాండలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, 50వ అధ్యాయం. అక్కడ కూడా మనము ఈ యొక్క ఆమోద దేవుని చిత్తం చూస్తాం. ఆదికాండం 50:20 వచనం. 50:20 మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలు బ్రతికించినట్లుగా అది మేలుకే. ఎవరు అన్నదమ్ములు వీళ్ళు? మీరు అంటే ఎవరు చెప్పండి? ఎవరు అన్నదమ్ములు? ఎవరు బ్రదర్స్? యోసేపు యొక్క అన్నదమ్ములు. ఏం చేశారు యోసేపు యొక్క అన్నదమ్ములు? గోతిలో వేశారు. దేవుడు ఆపొచ్చు వేయకుండా. అక్కడ దేవుడు కీడు అనుమతించి తర్వాత ఏం చేశాడు? వాళ్ళందరికీ కూడా ఆహారం దొరికేటట్టు చేశాడు. కరువులో మేలును చేయడానికి కీడు అనుమతించే పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. ఈ రకంగా కూడా దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు. అక్కడ యోసేపు ఏ పాపం చేయలేదు, దేవుడే కల ఇచ్చాడు. కల వారికి చెప్పాడు. వాళ్ళు ఏం మొదలుపెట్టారు? ద్వేషించటము, అసూయపడటం మొదలుపెట్టారు. చివరికి ఏం చేశారు? వాళ్ళు సొంత రక్త సంబంధి అయిన ఒక తండ్రి ఒక తల్లి బిడ్డలైన చివరి వాడైన తండ్రికి బాగా ఇష్టడైన యోసేపును గోతిలో వేశారు. వేసిన వారు వేసినట్టుండగా తీసి అమ్మి వేశారు. అంత మాత్రమే కదా, ఆయన వస్త్రాన్ని కొంచెం ఒక మేకపిల్లని చంపి దాని రక్తాన్ని ముట్టించి తీసుకెళ్ళి తండ్రికి చూపించి, ఒక మృగము నీ కుమారుణ్ణి తినేసిందని చెప్పారు. ఇక్కడ ఇన్ని కూడా పాపమే, ఆజ్ఞ అతిక్రమమే. కానీ దేవుడు అనుమతించాడు. పర్మిసివ్ విల్, ఆమోదం. దేవుడు ఆమోదించాడు ఆ చిత్తాన్ని. అది కూడా దేవుని చిత్తమే.
సాతానుడు యోబు గురించి దేవుడి దగ్గర ప్రశ్న వేస్తాడు. దానికన్నా ముందు దేవుడు సాతాను ఒక ప్రశ్న వేస్తాడు. నా యొక్క సేవకుడైన యోబును గురించి నీవు చదవండి అన్నమాట. యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం. ఎనిమిదో వచనం. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఎవరేసారి ప్రశ్న? దేవాది దేవుడే ఆ సభలో అది ఎక్కడ ఉంది సభ అనే మాట? 6వ వచనం చదవండి, మైక్లో చదవండి. యెహోవా సన్నిధిని నిలుచుటకై దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. దేవదూతల సభ అది. ఓకే. ఆ దినమున అపవాది యెహోవాడు, ఎందుకంటే వాడు కూడా దేవుని దూతే కాబట్టి పర్మిషన్ ఇచ్చాడు దేవుడు రమ్మని. వచ్చాడు, వారితో కలిసి వచ్చాడు. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చావని అడిగాడు. అపవాది ఏం చెప్పాడు? భూమి మీద ఇటు అటు తిరుగులాడుచున్నాను అన్నాడు. సరే, ఇటు అటు తిరుగుతున్నావు కదా, భూమి మీదే నా సేవకుడైన యోబు ఉన్నాడు, చూసావా, ఆలోచించావా అని యోబు గురించిన కొన్ని విషయాలు దేవుడు, అంటే యోబు యొక్క గుణగణాలు అయినా మనం ఇప్పుడు డిస్కస్ చేయము, ఆ సందర్భం వేరు. చెప్పినప్పుడు సాతాను ఒక మాట అంటాడు, యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన, నీవు అతనికి అతని ఇంటి వారికి కలిగిన సమస్యను చుట్టూ కంచి వేసిదివి కదా. సాతానికి అన్నీ తెలుసు, కొన్ని తెలియదులేండి. దేవునికి తెలిసిందని సాతానికి తెలీదు, మ్యాక్సిమం తెలుసు. అందుకని కంచేశాడు దేవుడని సాతానుడు గమనించాడు. ఇక్కడ కూడా సాతాను యోబు ప్రాణాన్ని ముట్టకుండా ఉండటానికి దేవుడు సాతానికి కొంత పర్మిసివ్ విల్, అంటే ఆమోదయోగ్యమైన దేవుని చిత్తమును అనుమతించాడు. అక్కడ ఏమనుమతించాడు? కుమార్తెలను చంపడం అంటే బాధాకరమైన విషయమే కదా, అది కూడా దేవుని చిత్తంలో జరిగిందే కదా. ఇది 3వ రకమైన చిత్తం. చివరికి ఒక మాట చదివి ప్రార్థనలోకి వెళ్తాం. రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదవండి, 24-25. ఈ హేతువు చేత వారు తమ హృదయమును దురాశలు అనుసరించి తమ శరీరమును పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడే వారిని అపవిత్రకు అప్పగించాడు. పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. ఓకే, చదవండి. అట్టివారు సత్యమును దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగయుగముల వరకు ఆయన స్తోత్రారుడై ఉన్నాడు. ఆమేన్. దేవుడు ఏం చేశాడు? అపవిత్రతకు అప్పగించాడు. ఎందుకంటే మనం అలా దేవుని యొక్క పర్మిసివ్ విల్ కిందకి వెళ్ళి బాధపడకూడదు, పాపంలోకి వెళ్ళకూడదని ఖచ్చితమైన చిత్తం చేయాలని దేవుడు ఈ మధ్యాహ్నం మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమా 8:28 ఏం చెప్తుంది? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకాయ సమస్తము. ఏం మేలు అదంటే దేవుని చిత్తము ద్వారా జరిగే మేలు. నీకు కూడా మేలు కావాలా? ప్రభు సన్నిధిలో ఒప్పుకో. ప్రభా, నేను పరిశుద్ధత విషయంలో తప్పిపోయాను. ప్రభా, మీకు విధేయత చూపించే విషయంలో తప్పిపోయాను. ప్రభా, నేను నీతిగా జీవించే విషయంలో తప్పిపోయాను. ప్రభా, నన్ను పరిశుద్ధపరుచుకునే విషయంలో తప్పిపోయాను, నన్ను క్షమించండి, నేను సన్నిధిలో ఒప్పుకుంటున్నాను అని నిజముగా హృదయపరంగా ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని మన ఒప్పుకోలని అంగీకరించి ఆమోదించి పరిశుద్ధపరిచి మనల్ని పరిశుద్ధపరిచి ప్రభు సన్నిధిలో ప్రవేశపెడతాడు. ఆ విధంగా ఉండటానికి ప్రార్థన చేయడం ప్రభు మన సాయం చేయను కాక వాక్యం కొరకు ఒక మాట ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, పరలోకం నుంచి మీరు విడుదల చేసిన మీ పరమ వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రములు. గొప్ప దేవా, పరిశుద్ధుడా, ఆత్మదేవా, మాట్లాడే దేవా, మీ వాక్యంలో మీ చిత్తం అంటే ఏంటో, మీ చిత్తం ఎన్ని రకాలుగా ఉంటుందో, దాన్ని మేము ఎలా చేయాలో దాని గురించి లోతైన విషయాలను మాకు నేర్పించి బైబిల్లోని ఎంతోమంది వ్యక్తుల గురించి మాట్లాడుకుంటానికి సహాయం చేశారు. దావీదైతే మీ చిత్తమును గుర్తెరిగిన వాడై మీరు సార్వభౌమాధికార చిత్తం గురించి 1 దినవృత్తాంతగ్రంథం 29వ అధ్యాయంలో చెప్తూ వచ్చాడు. నిజమేనాయన, మీరు సర్వము చేసే దేవుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపి,
మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. ఈ సమయంలో మా బిడ్డలు ఒప్పుకోలు ప్రార్థనలకు వెళ్తుండగా ప్రార్థనలో మీరు తోడుగుండండి, సహాయం చేయండి. మేమందరం కూడా మీ సన్నిధిలో నిజమైన ఒప్పుకోలు, మంచి ఒప్పుకోలు హృదయపూర్వకంగా ఒప్పుకొని విసర్జించి విడిచిపెట్టి అసహించుకునేవారు దాని వైపు చూడకుండా, ఏదైతే విడిచిపెడుతున్నామో దాని వైపు తిరగకుండా మమ్మల్ని మీరు కాపుదల చేయమని మీకు అప్పగించుకుంటూ మీ శక్తిని మీ బలాన్ని కోరుకుంటూ వేడుకుంటూ ప్రార్థన సమయాన్ని దీవెనకరంగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.